ఆల్, thumbnail చేసి మీకు అర్థమైపోయి ఉంటుందండి. ఈరోజు మనం వెళ్తున్న ప్లేస్ హయాత్ ప్యాలెస్ అండి, బంజారా హిల్స్లో. జీవికే మాల్కి క్వైట్ ఆపోజిట్లో ఉంటుందండి. ఇదైతే మాల్ ఎంట్రన్స్ అండి. మనకి ఎంట్రన్స్లో ఇట్లా ఫ్లవర్ షేప్లో డిజైన్ చేసి ఉంటుంది. ఇక్కడ నుంచి మనం ఇక్కడ బ్యాగ్ చెకింగ్ చేసుకొని లోపలికి వెళ్ళిపోవాలి. అంబియన్స్ అంతా సూపర్ కూల్ ఉందండి. అసలు ఇక్కడ నుంచి నాకు తెలిసి ఇక్కడ ఆఫ్టర్నూన్ సర్వ్ చేస్తారు అనుకుంటా. ఇదైతే మేము డిన్నర్కి వెళ్ళినప్పుడు నైట్ ఇక్కడ సర్వింగ్ ఉండే మాకు బఫేది. ఇది వచ్చేసి డైనింగ్ స్పేస్ అండి. మేమైతే అక్కడ కార్నర్లో 2 tables బుక్ చేసుకున్నాం మా ఫ్యామిలీ కోసం. అండ్ కమింగ్ టు ది ఐటమ్స్ లిస్ట్, ఫస్ట్ పొడితో స్టార్ట్ అయిందండి. ఇది గన్ పౌడర్ అనుకుంటా. నెక్స్ట్ మిక్చర్, మ్యాంగో పికిల్, గోంగూర పికిల్, కరివేపాకు పౌడర్, ఇంకా ఘీ, ఇంకా కొన్ని ఫ్రైస్ అయితే ఇక్కడ సర్వ్ చేస్తున్నాయి. నెక్స్ట్ వచ్చేసి క్యారెట్ సలాడ్ అండి. నెక్స్ట్ వచ్చేసి పొటాటో సలాడ్. తర్వాత ఇదేమో దహి వడ అండ్ పెరుగు, అవేమో ఆలివ్స్. మనకి పెరుగు వచ్చేసి సల్లమిర్చితోని పోపెట్టేసి ఉన్నారండి. అండ్ నెక్స్ట్ కమ్స్ క్యారెట్, ఆనియన్, అవన్నీ ఇక్కడ ఫ్రైస్. నెక్స్ట్ ఇక్కడ ఫిష్ అండ్ చికెన్ సాలెడ్స్ ఉన్నాయండి 2 ఇక్కడ. ఇది వచ్చేసి ఆమ్ పానీ అండ్ ఇంకోటి బటర్ మిల్క్ ఇక్కడ పెట్టారు. డెజర్ట్స్ వచ్చేసి ఓరియో బర్ఫీ, ఇదేమో రాస్బెరీ కేక్ అండ్ రసగుల్లా. నెక్స్ట్ వచ్చేసి గులాబ్ జామున్ అండ్ ఇదేమో మార్బుల్ కేక్ అంటండి. ఇక్కడ వచ్చేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డెజర్ట్స్ ఉన్నాయి ఇక్కడ కూడా. ఫస్ట్ అయితే రబ్డీ, ఇంకా పక్కన క్యాండీస్, వాటర్ మెలన్, కీరా, చీజ్ కేక్, ఇవన్నీ ఇక్కడ పెట్టేసి ఉన్నాయి. కమింగ్ టు ద మెయిన్ కోర్స్, ఇది ఆవకాయ రైస్ అంటండి. నెక్స్ట్ వచ్చేసి ప్లెయిన్ రైస్, ఇది మిక్స్డ్ వెజిటేబుల్ కుర్మా, అండ్ ఇది వచ్చేసి బీట్రూట్ స్ప్రౌట్స్ సలాడ్ లాగా, అండ్ సాంబార్. ఇదేమో దాల్కా తడకా, అండ్ దిస్ ఇస్ సబ్జీ హండీ, పన్నీర్ దో ప్యాజా, చిల్లీ బేస్ వెజ్ నూడిల్స్, స్టిర్ ఫ్రై వెజిటేబుల్స్, ఇది కార్న్ సలాడ్ అండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి కాటేజ్ చీజ్, ఇది హరాబరా కబాబ్, ఇవి నాన్ వెజ్ బేస్డ్ అండి. ఫిష్, చికెన్ బిర్యానీ, బెంగాలీ చికెన్ కర్రీ, ఇది ఫిష్ చేపల పులుసు అనుకుంటా. నెక్స్ట్ ఇదేమో చిల్లీ చికెన్, ఇది వెజ్ సూప్, ఏమో హాట్ పెప్పర్ సూప్, అండ్ బన్ అండ్ బటర్ కూడా ఇచ్చారు మనకి. అండ్ ఇది కాఫీ మిషన్. 2 plates బఫెట్, అండ్ ఇంకా మిగతా అంతా నాన్ వెజ్ ఆర్డర్ చేసుకున్నాము. నాన్ వెజ్ బిర్యానీ అండ్ ఫిష్ ఫ్రై అండ్ ప్రాన్స్ ఫ్రై తీసుకున్నాం మేము. అండ్ ఇక్కడ బూస్ట్ చేసే వాళ్ళకి డ్రింక్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి. టాప్ వ్యూ చాలా బాగుందండి ఇక్కడ మనకి లైటింగ్స్తోని. అండ్ ఫస్ట్ సెకండ్ ఫ్లోర్స్లో హోటల్ ఉంటుంది రెసిడెన్స్ కోసం. అండ్ తిన్న తర్వాత ఇక్కడ జస్ట్ కూర్చొని చిల్ అవ్వడానికి ప్లేస్ అయితే ఉంది మనకి. తిన్నాక మేము ఇక్కడ సోఫాస్లో కూర్చొని ఎంజాయ్ చేసాం. అండ్ నెక్స్ట్ మేము వెళ్ళింది అయితే సంక్రాంతి ఫెస్టివల్కి అండి. సో సంక్రాంతి థీమ్లో డెకరేషన్ అయితే చేశారు. ఇక్కడ ఒక చిన్న హట్ వేసి పక్కన ఎడ్ల బండి అండ్ ముందు ముగ్గేసి ఇక్కడ చిన్న స్టోర్ లాగా అయితే పెట్టారు మనకి. అండ్ ఇవి వచ్చేసి క్యాండీస్, అండ్ ఇండియన్ స్టోర్ కూడా అవైలబుల్ ఉందండి ఇక్కడ మనకి. క్రాఫ్ట్స్, దాంట్లో చైన్స్, అవన్నీ ఉన్నాయి. అండ్ పక్కనే కాక్టైల్ అండ్ బార్ కూడా ఉంది. ఫొటోస్ తీసుకోవడానికి ప్లేస్ అయితే చాలా బాగుందండి. మేమైతే డిన్నర్కి వెళ్ళినప్పుడు అన్ని ఫొటోస్ ఇక్కడే తీసుకున్నాము. ఇందాక వెజ్ సూప్ చూసాం కదండి, అదైతే నేను టేస్ట్ చేస్తున్నా. నాకైతే ఓకే అనిపించింది. అండ్ ఇది వచ్చేసి లాస్ట్లో వాళ్ళు అక్కడ యాంటిక్ పీసెస్ అయితే పెట్టారండి డెకార్కి. That's all for this vlog, and please subscribe my channel.